ఒకేసారి ఇంత విషమిచ్చి చంపేయండి, అవమానించి ఏం సాధిస్తారు? ఇప్పటికే సగం చచ్చిపోయిన మీడియా కథనాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన. సీఎం మంత్రుల మీద వార్తా కథనాలకు బాధ్యులపై చర్యలు తీసుకుంటానని వెల్లడి. పాపం ఎంత బాధగా చెప్పిండే. ఇక చంపారు అదుర్రా చూసి చూసి ఎందుకు నన్ను ఇట్లా ఇట్లా ఏత్తాన్లు, ఒకటేసారి చంపేస్తే అయిపోతాయి కదా. ఇట్లా వేదన పెట్టి ఇంట్లో భార్య ముఖం భర్త చూడకుండా, పిల్లలు తండ్రి ముఖం చూడకుండా, ఎవరి ముఖం వాళ్ళు చూసుకోలేనంత ఒక దారుణమైన నిందేశే. ఇక ఈయన ఉండేటోడు ఉండక ఈయనే ఉన్నాడా? వీళ్ళకి తెలుసు కదా ఇదంతా ప్రచారం ఎవరు చేపిస్తానని తెలుసు కదా. దేవుడు ఉన్నాడు, దేవుడు తప్పు చేసినాడు శిక్షిస్తాడు. మీకేమైనా కావాలంటే మీరేమైనా మీకు ఇంకా కూడా కోపం తీరలే వెంకటరెడ్డి అనేవాడు ఉండొద్దంటే ఇంత విషయం ఇచ్చి చంపండి మ్యామ్ మీరు కూడా. ఏ రాష్ట్ర మంత్రి కూడా ఇప్పటి వరకు ఇంత దీనంగా రాష్ట్ర మంత్రి అయ్యుండి కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో, నిస్సహాయ స్థితిలో ఇంత విషం ఇచ్చి చంపేయరు అన్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి రాజకీయాలు ఎంత రాంగ్ రూట్లో వెళ్తున్నాయి, ఎంత భయానకమైన రూట్లో వెళ్తున్నాయి. కుటుంబాల దగ్గర రాజకీయం చేసే వాళ్ళు ముఖం ఎత్తుకోలేకుండా చూపించుకోలేని స్థితికి జారిపోయినాయి. ఒక మంత్రి ఇక నిస్సహాయమైన స్థితిలో, ఏం చేయలేని స్థితిలో నాకు విషం ఇచ్చి చంపేయరు అని అంటే అర్థం చేసుకోరు. ఇక ఆయన ఏం చేసిండో ఏం పోయిండో, ఆయనకు అక్కడ ఏం జరిగిందో ఆ ఇద్దరు వ్యక్తులకే తెలియాలి. కానీ దాన్ని మొత్తం కట్టకేదో మలినం రాసి ఊరంతా రుద్దినట్టు ఇప్పుడు ఊరంతా రుద్దుతాను అన్నట్టు. మొత్తానికి వెంకటరెడ్డి గారిని రాజకీయాల్లో సున్నా చేయాలని మరి కంకణం కట్టుకున్నది ఎవరో, ఆ కుట్ర చేసింది ఎవరో, ఆ విషయం చింపుతున్నది ఎవరో మరి వెంకటరెడ్డి గారికి అయితే స్పష్టంగా తెలుసు. కాబట్టి మరి ఆ ముచ్చట అయినా చెప్పాలి, వెంకటరెడ్డి గారే చెప్పాలి ఆ ముచ్చట. ఎవరు ఇంత దుష్ప్రచారానికి పాల్పడేది, ఎవరు ఇంత వ్యక్తిగత హననాన్ని చేసేది అనేది చెప్పాలి. ఒక మంత్రి గారికే ఇంత నిస్సహాయత వస్తే, ఒక మంత్రి గారికే జీవితం మీద ఇంత విరక్తి వస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? మంత్రి గారి మీద ఒక భయానకమైన లైంగిక ఆరోపణలు అంటగట్టి మానసిక ఆనందం పొందుతున్న వెధవ ఎవడు మరి? ఇప్పుడు ఆయన కుటుంబం అంతా చులకన చేసే ప్రయత్నం కదా ఇది. ఆయన కుటుంబం దగ్గర ఆయన తలదించుకునే పరిస్థితిని ఏర్పరచలేదు, ఇంత దాకా తీసుకొచ్చి. మరి దీన్ని సీరియస్గా తీసుకోవాలి మంత్రి గారు కూడా, సీరియస్గా తీసుకొని ఇది మరి శాటిలైట్ మీడియా ఛానల్స్కి ఈ వార్త అందించినోడెవడు, శాటిలైట్ ఛానల్స్కి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడెవడు, మరి ఏ ఆధారాలు పోయినాయని ఓ 2-3 శాటిలైట్ ఛానల్స్ ఈ వార్తలను ప్రచారం చేసిండ్రు, ఈ వార్తలను చర్చకు పెట్టిండ్రు. రాష్ట్రంలో ఏ సమస్యలు లేవన్నట్టు మంత్రుల వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి రోడ్డు మీద వేసి ప్రజలందరూ అటువైపే టర్న్ అయ్యేలా చేసే దుర్మార్గుడేవాడు. ఆ దుర్మార్గుని పట్టుకొని కదా తనవలసింది. శాటిలైట్ ఛానళ్లకు ఈ ఇన్ఫర్మేషన్ ఇది జరుగుతుంది అని ఓ రంకుని ఒక బొంకును అంటగట్టి వీటి మీద వార్తలు రాయుర్రి అని చెప్పిన దుర్మార్గుడు ఎవడో వాడిని దొరకబట్టి దాన్నండి వెంకటరెడ్డి గారు. ఇక అదేవిధంగా ఈ శాటిలైట్ ఛానల్స్, సిగ్గులేని శాటిలైట్ ఛానల్స్, ఏ మంత్రి ఎవరి దగ్గరికి పోతే మీకేంది, ఏ మంత్రి ఎటొస్తే మీకేంది? వాళ్ళ పనులు, వాళ్ళు చేయని పనులు ఉన్నాయి, వాటిని ఏ కరువు పెట్టారు రాదండి. అనేక హామీలు ఇచ్చిండ్రు, ఆ హామీల మీద పడి వార్తలు రాదండి. అది శాతన కాదు మనకు. ఎవడో ఒక డబ్బులు ఇస్తాడు, ఆ డబ్బులు తీసుకొని ఇట్లా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టే వార్తలు రాసి డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అయితే నేను 100% సపోర్ట్ చేస్తాను. పాపం ఆయన 60 సంవత్సరాలు పైన పడ్డాయి, ఇంకేం ఆశలు ఉంటాయి ఆయనకు, ఇంకేం ఆలోచనలు ఉంటాయి ఆయనకు? ఒక కొడుకును పోగొట్టుకున్నాడు పాపం రోడ్డు ప్రమాదంలో. ఇది వ్యక్తిగత జీవితాలు, అందుకే సపోర్ట్ చేస్తాను నేను. ఆయన నిజంగా ఏదైనా అవినీతి చేసిండంటే మనం అందరం విమర్శించవచ్చు, ఆయన అవినీతి చేసిండంటే విమర్శించవచ్చు, ఎక్కడైనా దోచుకున్నాడంటే విమర్శించవచ్చు. కానీ 60 సంవత్సరాలు పైబడ్డాయి నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి రంకులు అంటగడితే ఆ వేదన ఎట్లుంటుంది దాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఇక ఆయన ఊకోలే, ఆయన ఏం చేసిండు తెలుసా? అరే ఏదైనా మంత్రులైనా మా సీఎం గారి మీద ఏకంగా మీరు ఏదో మోటార్ సైకిల్ ఫోటో పెట్టేసారు. అయిపోయింది. అరే ఏదైనా మంత్రులైనా మా సీఎం గారి మీద ఏకంగా మీరు ఏదో మోటార్ సైకిల్ ఫోటో పెట్టేసారు. అయిపోయింది. ఇంకా లోతుకు పోయి చెప్తలేడు కానీ అక్కడోటి అంటిస్తాను. ఇంకా ఈడ ముఖ్యమంత్రి గారు, నాకు ముఖ్యమంత్రి గారు ఈ హోదాలో ఉన్న ఆయన మీద వేసినా కూడా నాకు బాధ అనిపించింది.
అర్ధరాత్రి 2 గంటలు ముఖ్యమంత్రిగా అదేమైనా అర్థం ఉన్నా? ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారు నేను కాంగ్రెస్ పార్టీకి మళ్ళీసారి కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే చెప్పేది చెప్పుకుంటేనే మళ్ళోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా, 2 గంటల రాత్రి బండి మీద ఏడుకో వేయండు అని ఆయన కూడా చిన్నగా ఇన్ఫర్మేషన్ లీక్ చేసిండు. ఇప్పుడు ఇది వీళ్ళ లొల్లి ఎట్టున్నదంటే, ఇప్పుడు పామును పెంచుకున్నాడు పాము కాటికే బళ్ళు అయిపోయినట్టే అయిపోయింది వీళ్ళ పరిస్థితి. పామును పాలు వేసి పొంచినోడు పాము కాటికే బలు అయిపోయిందట. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అట్లనే ఉన్నది. తెల్లారేత్తే కేటీఆర్ కుటుంబం మీద, కేటీఆర్ వ్యక్తిత్వం మీద, కేటీఆర్కి సంబంధించిన విషయాల మీద సోషల్ మీడియాలో ఎంత భయానకమైన పోస్టులు. ఆ హీరోయిన్ తోటి రంకు కట్టి, ఈ హీరోయిన్ తోటి అంట కట్టి ఎంత మానసిక ఆనందం పొందిండు. ఆ హీరోయిన్ విడాకులకు కారణం ఈయనే, ఈ హీరోయిన్ విడాకులకు కారణం ఈయనే, ఈ హీరోయిన్కి అవకాశాలు తగ్గినాయంటే భయపడి పారిపోవడానికి ఈయనే కారణం అని కేటీఆర్ మీద ఎంత విద్వేషంగా అక్కిండు. ఇప్పుడు మీ దగ్గరికి వస్తే కానీ తెలిసిందా నొప్పి? ఆ నొప్పి తెలిసిందా? ఎన్ని రంకులు అంటగట్టిండ్రు మీరు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాల అక్రమ సంబంధాలు అంటగట్టి వాళ్ళ కుటుంబాలను చులకన చేసి వాళ్ళ ఇళ్ళల్లో చిచ్చు రాజేయాలని చూసిండ్రు. ఇప్పుడు అర్థమవుతుందా ఆ పెయిన్? ఒక వ్యక్తిని ఈజీగానే వచ్చి ఏమున్నది, రకులు రావు ఈజీగానే వేసిండ్రు అందరూ. దాన్ని మోసటోడికి తెలుస్తుంది ఆ బరువు, ఆ బాధ. ఇప్పుడు కేటీఆర్ బాధ కావచ్చు, కేటీఆర్ బరువు కావచ్చు, ఆయన ఇన్ని సంవత్సరాలుగా అనుభవించిన ఆ వేదనకు కావచ్చు, ఇప్పుడు మంత్రులందరికీ తెలుస్తుంది ఒక్కొక్కరికి మెల్లమెల్లగా. ఎందుకంటే ఇప్పుడు మంత్రి పదవుల్లో ఉన్నారు కదా, ఈ తెలంగాణ సమాజం అంతా గొప్పగా చూడాలని కోరుకుంటారు ప్రతి ఒక్క మంత్రి కూడా. కానీ వాళ్ళ మీద ఏదో ఒక మరకబడిగే వరకు ఇప్పుడు దాన్ని కడుక్కోలేక, దాన్ని చెప్పుకోలేక కింద మీద పడి ఆఖరికి ఇంత విషమిచ్చి మమ్మల్ని జంపుర్రి అనే కాడికి వచ్చిందంటే దేనికి? ఇది పాముకు పాలు పోసి పెంచుకుంటే పామే కరిచినట్టు అయిపోయింది. ఇది రాష్ట్ర ముఖ్య నేతకు కూడా ఏదో రోజు అంటుకుంటుంది ఖచ్చితంగా. ఇలాంటి దుష్ప్రచారానికి పులి స్టాపులు పెట్టకపోతే, ఇలాంటి న్యూస్లను వేయొద్దు అని ముఖ్యమంత్రి గారు చెప్పకపోతే ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి గారి మీద కూడా ఇలాంటి చుట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఎప్పుడన్నా బయటకు వచ్చినప్పుడు వీటిని ప్రచారం చేయకండి అని చెప్పండి. అసలు వీటి మీద న్యూస్లే రాయకండి అని చెప్పండి. ఏదో ఇద్దరు వ్యక్తులు ఉంటారు, వాళ్ళిద్దరి మధ్య సైక్యత కుదురుతుంది, అది వాళ్ళిద్దరు ఇష్టం అవుతుంది. దీన్ని లోకానికంతా చెప్తే వచ్చేది ఏమున్నది? సుఖపడేది వాళ్ళు, కష్టపడేది వాళ్ళు. ఎదుటోనికేమొస్తుంది ప్రచారం చేస్తే? సామెత ఉందే కదా, చూసే కళ్ళు వాసే ముఖం అని. అటువంటి దుర్మార్గులు చాలా మంది ఉన్నారు. కాబట్టి కోమటిరెడ్డి గారు కూడా ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఇలాంటి దుర్మార్గమైన న్యూస్ని స్ప్రెడ్ చేసింది వాళ్ళ పేరు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, కానీ ఇంకా ఏదో మొహమాటానికో లేకపోతే ఇంకా ఇది ఎక్కడ గబ్బు అవుతుందో, ఇంకా ఇది ఎక్కడ పెంట అవుతుందో అని కొంత ఇంటి అన్నట్టు చెప్తున్నాడు. ఏం కాదు చెప్పుర్రి, ఆ వార్తలు రాపిచ్చింది ఎవరో, మీ మీద ఇంత దుర్మార్గమైన దాడికి పాల్పడ్డది ఎవరో అది చెప్పండి, ఏం కాదు.